అక్కడ 2010లో వేసాం. అక్కడ 5 సంవత్సరాలు అక్కడ ఆరాధన జరిగింది. ఆ తర్వాత దేవుడు ఇంకా ఎక్కువ ప్లేస్ కావాలని ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. ఏదేమైనా పారం మొదలుకొని ఇంతవరకు దేవుడు మా సంఘస్థులను, మా కుటుంబస్తులను అంచెలంచెలుగా కాపాడుతూ ఆయన రక్షించుతూ వచ్చినందుకు దేవాది దేవుని స్తుతించుతూ మళ్ళీ పిలుస్తూనే వచ్చిన సంఘస్థులకు, బంధుమిత్రులకును అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. పిలుస్తూనే వచ్చిన సేవకులకు కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాము. మళ్ళీ యువన గారు మళ్ళీ మా తమ్ముడే, మళ్ళీ మాకంటే ముందుగా చాలా సీనియర్ సేవకుడు, ఆయన రావడము సంతోషము. ఆయన ఇప్పుడు చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉండగా మళ్ళీ అటు ఇటు ఎవరు తిరగక, అటు ఇటు ఎవరు మాట్లాడక మళ్ళీ 40 నిమిషాలు వర్తమానం వింటున్నాం. 9 లోపే ముగించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఎవరు అటు ఇటు వెళ్ళొద్దండి. ఆ తర్వాత ప్రేమ ఇందు కూడా ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళిపోవాలని కూడా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ అవకాశం మనకి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ఈ అవకాశం కల్పించినటువంటి దైవజనులు, స్థానిక సంఘ కాపరి ఇసాకు పాస్టర్ గారికి మా ప్రత్యేకమైన శుభాలు. స్టేజ్ని అలంకరించిన దైవ సేవకులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సంగీత బృందానికి కూడా వందనాలు. చక్కటి పాటలు పాడి దేవుని మహింపరిచిన గాయకులకు, చేరువచ్చిన సంఘ సభ్యులందరికీ మా ప్రత్యేకమైన శుభాలు. ఈ మందిర ప్రతిష్ట డే 12వ సంవత్సరపు యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సంఘ సభ్యులందరిని బట్టి నేను అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. నేను ప్రసంగం చేయడానికి రాలేదు. నేను వచ్చిన పని వేరే. నేను వేరే పని మీద వచ్చాను. కాకపోతే అన్నగారు ప్రార్థన కూడా ఉంది, రమ్మంటే వచ్చాను. వీటికి వచ్చిన తర్వాత నాకు ప్రసంగం చేయమని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తమని భావిస్తున్నా. ఆ తర్వాత సెమీ క్రిస్మస్కి కూడా మీరు నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషం. నేనే కనపడుతున్నా మీ కంటికి. నేను ఇసాకు పాస్టర్ గారు చెప్పాను, నేను వాక్యం చెప్పను, సారులు పెద్ద పెద్ద సారులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వమంటే, ఒకసారి సుందర్ సార్ ఉన్నాడు ఇక్కడ, మేము ఎప్పుడు చెప్తుంటాం లేదు సార్, ఇంకా నువ్వే చెప్పు సార్ అని చెప్పి ఆయన కూడా తెలియజేశారు. మంచిది. ఈ సమయంలో మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కన్ను మూసుకునండి. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, చదివిన లేఖన భాగాన్ని దీవించుము. వచ్చిన వారితో మాట్లాడుము. నన్ను కూడా ఆత్మతో నింపుము. మీ సంఘముతో, మీ ప్రజలతో మాట్లాడండి. నా సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచన సమస్తాన్ని తొలగించు నాయన. మీ పిల్లలకు కావలసింది దేవుని వాక్యం. దాని ద్వారా కట్టబడతారు, స్థిరపరచబడతారు నాయన. విశ్వాసములో పెంచబడతారు, పరలోకానికి, నిత్యత్వానికి సిద్ధపడతారు. నీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మరి చక్కగా చదివారు తిమోతి పాస్టర్ గారు. ఒక వాక్యాన్ని మరొక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశ. 122వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ ఒక సంగతి దావీదు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దయచేసి ఆ మాట చదవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. త్వరగా చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నా. దయచేసి ఆ మాట కూడా చదవాలని ప్రేమతో మనవి. త్వరగా సాయం చేయండి.
అమ్మా యోహాను సువార్త 2వ అధ్యాయము 17 వచనం అదేనా? 17. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించనని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ దేవుని మందిరం గురించి అక్కడ రాయబడిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే మందిర ప్రతిష్ఠ డే కనుక నేను ఆ వచనాలు మాత్రమే జ్ఞాపకం చేసి నేను ఆది కాండంలోనికి వెళ్తా. ఓకే. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమునబడును. మూడు విషయాలు కీర్తన 122వ కీర్తన 1వ వచనంలో మేము మందిరమునకు పోవుచున్నామని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మందిరానికి వెళుతూ ఉన్న సమయంలో దావీదు మహారాజు ఆ జనాలను చూసి ప్రజలను చూసి ఎంతో సంతోషించాడు. దావీదు గారు 1వ కీర్తన 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అనగా ప్రజలు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి, దేవునితో అనుబంధం కలిగి ఉండడానికి, దేవునితో ఒక సహవాసం కలిగి ఉండడానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దావీదు గారు ఎంతో సంతోషించారు, ఆనందించారు. ఈరోజు కూడా ప్రియులారా చల్లసలి ఉన్నప్పటికీ, పగలంతా పనిచేసి అలసిపోయినప్పటికీ సంఘ కాపరి గారు చెప్పిన విధముగానే మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి మీరు వచ్చినందుకు నేను కూడా ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. దేవుడు కూడా మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు, ఈ రాత్రి ఆనందిస్తున్నాడు. ఎందుకు మీరందరూ ఇక్కడ రావడం, చక్కని పాటలు పాడడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవునితో సహవాసం చేయటం వల్ల ఎవరు ఆనందిస్తారు అంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కీర్తనలో మనం యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే నా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఆనందము అనేది ఎక్కడ ఉంది అంటే దేవునిలోనే. దేవునిలో ఉన్న ఆనందము మరి ఎక్కడ ఉండదు. ఫిలిప్పి సంఘానికి పౌలు గారు రాస్తారు 4:4 ఏం రాయబడిందంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ ఉంది ఆనందం? దేవునిలోనే, యేసు క్రీస్తులోనే, దేవుని సన్నిధిలోనే, సహవాసములోనే మనకు ఆనందం ఉందని ఇక్కడ యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నారు. మనం యోహాను సువార్తలో 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే అక్కడ ఏం రాయబడిందంటే ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇల్లు, ఆ ఇంటిని గురించి దేవుడు ఆనందిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఏ ఇంటిని బట్టి ఆనందిస్తాడు అంటే యెరూషలేములో కట్టబడిన దేవాలయమును బట్టి కాదు. దేన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనంటే దేవుని యొక్క ఆత్మ నీలో కట్టబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అసలు యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు నీలోనే లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆనందించడు, ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆనందించరు. కనుక ఈ రోజున మీరందరూ రావడం దేవునికి ఎంతో ఆనందదాయకం.
సంతోషదాయకమని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటి అనంటే హనోకు అనబడిన వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. మీరు చదివారా? హనోకు అనబడిన వ్యక్తి కనపడుతున్నాడా? అక్కడ ఉన్నాడా? ఆ వ్యక్తిని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నా. అయితే ఆది కాండము అనేది నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము అని 5 కాండాలు బైబిల్లో ఉన్నాయి. ఈ 5 కాండాలను ఏమంటారు అని అంటే పంచకాండాలు అంటారు. తరువాత దీన్ని రెండవదిగా ఏమంటారు అని అంటే ధర్మశాస్త్రము అంటారు. ఇది ఎవరు రాశారు అని అంటే భక్తుడైనటువంటి మోషే గారు రాశారు. ఎప్పుడు రాశారు అని అంటే దాదాపుగా 1466 పద్యకాలంలో మోషే గారు ఈ పుస్తకాలను రాశాడు. పాపా మీరు చాలా మాట్లాడుతున్నారు. నేను ఒక కథ మాదిరిగా చెప్తున్నా. నేను ఎక్కువ కేకలేని మీకు తెలుసు, ఎక్కువ అరుపులు నా దగ్గర ఉండవు. నేను సైలెంట్గా దేవుని వాక్యాన్ని చెప్తూ వెళుతూ ఉంటా. మీరు అర్థం చేసుకోవాలంతే. కాబట్టి మోషే గారు రాశారు. మోషే ఎలా రాశారు అని అంటే పరిశుద్ధాత్మని మూలమున వారు పలికినట్లుగా మనం పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనములో మనం చూస్తాం. లేఖనము మనిషిని ఊహను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్ముడు మూలమున వాళ్ళు పలికిరి అని రాయబడింది. కనుక ఆదికాండం మొదలుకొని ప్రకటనా గ్రంథం వరకు అనగా 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా ఈ పుస్తకాన్ని రాయించాడు. కాబట్టి ఆ రోజుల్లో ఈ పుస్తకం అనేది అనగా ఈ బైబిల్ గ్రంథం అనేది ఇబ్రీ భాషలో, గ్రీక్ భాషలో, లాటిన్ భాషలో రాయబడిన పుస్తకం. ఇది పరిశుద్ధ గ్రంథము అంటారు. తెలుగు లేదు అప్పుడు. ఉన్నది ఏమిటంటే హిబ్రూ భాష, గ్రీకు భాష, లాటిన్ భాష, ఈ 3 భాషల్లో బైబిల్ గ్రంథం ఉండేది. ఇప్పుడు దాదాపుగా బైబిల్ గ్రంథం అనేది 200కు పైగానే భాషల్లో రాయబడింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ఎందుకంటే ఏ పుస్తకము కానీ ఏ బుక్ కానీ 200కు పైగా ఏ భాషల్లో కూడా రాయబడలేదు. బైబిల్ మాత్రమే 200కు పైగానే భాషల్లో రాయబడినట్లుగా మనం చరిత్రలో గమనించగలం. ఇది అద్భుతమైనటువంటి సంగతిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత తెలుగులో కూడా తర్జుమా చేశారు. ఎన్నో రకాలుగా బైబిల్ గ్రంథాన్ని ముద్రించారు భక్తులైనటువంటి వారు. అయితే ప్రియులారా, నేను మీకు కొన్ని ముందు విషయాలు చెప్తా ఉన్నా, ముందు మాటలు. అయితే ముందుగా మరికొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తా ఉన్నా. బైబిల్ గ్రంథంలో హనోకులు అనబడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. ఒకే వ్యక్తి కాదు. చెప్పండి, అందరూ ఎంతమంది ఉన్నారండి? బైబిల్లో హనోకులు అనబడినటువంటి వారు ఒక వ్యక్తి కాదు. గమనించారా? మీరు ఎప్పుడైనా విన్నారా? 4 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో హనోకులు అనబడినటువంటి వారు. ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోవడం మీ ఆత్మీయ జీవితానికి, మీ కుటుంబానికి ఎంతో మేలుకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే మొదటి హనోకు ఎవరి కుమారుడు అంటే కయ్యోను కుమారుడు. కయ్యోను కుమారుడైనటువంటి హనోకు గారు. మీరు ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఇంటికాడికి పోయిన తర్వాత మీరు బాగా చదువుకోవచ్చు. రెండవదిగా హేరోదు కుమారుడు. ఆదికాండము 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. మూడవ వ్యక్తి ఎవరు అంటే మిద్యేను అనబడినటువంటి ఆయన కుమారుడు హనోకు. ఆదికాండము 46వ అధ్యాయము ఆదికాండం 25వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ వ్యక్తి అక్కడ ఉంటాడు.
నాలుగో వ్యక్తి ఎవరంటే రూబేను కుమారుడు హనోకు. ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనంలో ఉంటారు. ఈ నలుగురు హనోకులు బైబిల్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి, స్త్రీలు చెప్పండి ఫస్ట్. ఎంతమంది అమ్మ హనోకులు? ఒక ఆయన ఎవరు కుమారుడు? కయ్యోను కుమారుడు. ఒక ఆయన ఎవరు కుమారుడు? హేరోదు కుమారుడు. మూడవ వ్యక్తి ఎవరు చెప్పండి? మిద్యేను కుమారుడు. నాలుగవది ఎవరండి? రూబేను కుమారుడు. అనగా నలుగురు హనోకులు బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ నలుగురు హనోకుల్లో ఏ హనోకు 365 రోజులు నడిచాడు? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ హనోకు అనే వ్యక్తి హనోకు ఉన్నాడా ఈ సంఘంలో? అబ్బా నాకు గుర్తు వచ్చా. హనోకు అనుకునేటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఈ హనోకు బైబిల్లో లేదులే. ఈయనను చూసి ఆయనకు పేరు పెట్టాడు అంతే. సరే, ఓకే. హనోకులు నలుగురు అని నేను మీకు తెలియజేశా. ఈ నలుగురు హనోకుల్లో ఏ హనోకు 365 సంవత్సరాలు నడిచిన వ్యక్తి? ఏ హనోకు? ఎవరు చెప్తారు? ఏ వ్యక్తి కుమారుడు? అబ్బా, ఎవరు చెప్పింది? నిజంగా శాఖలే నుండి ఇస్తుంటాం మనం కదా. 365 రోజులు, 365 సంవత్సరాలు ఎవరు నడిచారు అంటే హనోకు గారు నడిచారు. అయితే 65 సంవత్సరాలు తన కుటుంబంతో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. 65 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? ఎవరితో ఉన్నాడమ్మా? తన భార్యతో, తన పిల్లలతో, తన కుటుంబంతో గడిపాడు. అయితే 300 సంవత్సరాలు ఎవరితో నడిచారు చెప్పండి? దేవునితో నడిచాడు. మీకు ఒక ప్రశ్న, సింపుల్గా మీరు చెప్పగలరు. సంవత్సరానికి ఎన్ని రోజులు? ఫస్ట్ స్త్రీలను అడుగుతాడు. వీళ్ళు చాలా స్పీడ్లో చెప్తున్నారు. అమ్మ, సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365 రోజులు. పురుషులారో మీకు తెలుసు కదా ఈ సంగతి. ఓకే, 365 రోజులు. చూడండి, హనోక్ గారికి అక్కడ ఒక ఏముంది చెప్పండి? కనెక్ట్ అయింది. ఏం కనెక్ట్ అయింది? 365 రోజులు టోటల్ 365 ఏండ్లు ఎవరితో నడిచాడు చెప్పండి? హనోక్ గారు దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం. అయితే 65 సంవత్సరాలు మాత్రము తన భార్య పిల్లలతో నడిచాడు, ఉన్నాడు. అయితే 300 సంవత్సరాలు మాత్రము ఎవరితో నడిచాడు అని అంటే దేవునితో, చెప్పండి అందరూ, నడిచాడు. ఎంత గొప్ప విషయమో మీరు గమనించవలసిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అయితే 365 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి ఈ హనోకు అనబడినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలండి? 365 సంవత్సరాలు దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సింపుల్గా షార్ట్ కట్లో నేను వెళ్ళిపోతున్నా. మొదటిగా హనోకు యొక్క జీవితం ఏమిటంటే దేవునికి ప్రతిష్ఠించబడుట. అందరు చెప్పండి, చెప్పాలందరూ. మొదటిగా ఏంటంటే అనగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీకు? మొదటి పాయింట్ మీకు చెప్తా ఉన్నా, ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు? దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఇప్పుడు మందిరం ఉంది. ఈరోజు ఏమంటారమ్మా? మందిర ప్రతిష్ఠ డే. అంటే ఎన్ని సంవత్సరాలు మందిరం కట్టి? ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తయింది. ఇక 12 గంటల 1 సెకండ్ పడిందంటే 12వ సంవత్సరంలోనికి వెళుతుంది అనుకుందాం. ఈ మందిరం ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 11 ఏళ్ళు.
అనగా 12 గంటల 1 సెకండు పడితే 12 సంవత్సరాలు. ఈ మందిరం అనేది 12 సంవత్సరాల నుంచి ఎవరికి ప్రతిష్ఠించబడింది చెప్పాలి మీరంతా. ఒక ఇంటికి ప్రతిష్ఠించబడిందా, లేదా దేనికైనా వాడుకోవడానికి మందిర ప్రతిష్ట వాడబడుతుందా? మందిరం అనేది దేనికోసం? అది దేవుని కోసము, రెండవది ప్రజల కోసము, అంతే కదా. కనుక దేవుని కోసము, ప్రజల కోసం మాత్రమే ఆ మందిరము ప్రతిష్ఠించబడింది. ఆ రీతిగానే హనోకు అనబడినటువంటి ఈ భక్తుడు కూడా ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు అంటే దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడ్డాడు. అంటే దాని అర్థం ఏమిటంటే హనోకు అనబడినటువంటి వ్యక్తి దేవునికి అంకితము. ఎవరికి అంకితం అండి? ఆ దేవునికి అంకితము. కొంతమంది అంటారు, యువకులు, వయసుకు వచ్చిన యువకులు ఏమంటారంటే నా ప్రాణమంతా నీ మీదనే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కర్నూల్లో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ పత్తికొండలో మాత్రం ఉన్నారు. ఏమంటారు? నా ప్రాణమంతా నీ మీదనే అని అమ్మాయితో అంటుంటారు. అబ్బాయితో కూడా అమ్మాయి అంటది. ఏమంటదో మీకు తెలుసా? అబ్బాయి నా ప్రాణమంతా నీ మీదనే, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అనేవాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటి వాటి విషయంలో ప్రతిష్ఠించబడతారు జనాలు. హనోకు అనబడినటువంటి ఈ భక్తుడు అటువంటి దానికి ప్రతిష్ఠించబడకుండా ఈ వ్యక్తి ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు, ఎవరికి అంకితం చేయబడ్డాడు అంటే దేవునికి అంకితము చేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కూటానికి వచ్చినటువంటి మీరందరూ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అసలు మీరు ఎవరికి ప్రతిష్ఠించబడ్డారు, ఎవరికి మీరు అంకితం చేయబడ్డారు అనేది ఒక్కసారి మన ఆలోచనలోనికి రావాలి. హనోకు అనబడినటువంటి వ్యక్తి మాత్రము దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. మీకు తెలుసా ప్రియులారా, బైబిల్ గ్రంథములో, సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయంలో 28వ వచనములో హన్నా అనబడినటువంటి ఒక భక్తురాలు ఉంది. ఆ భక్తురాలు తన కుమారుడైనటువంటి సమూయేలు గారిని ఎవరికి ప్రతిష్ఠించింది? చెప్పరే, ఎవరికి ప్రతిష్ఠించిందండి? దేవునికి. బ్రతికినంత కాలం అనగా చివరి వరకు తన కంఠంలో ఎట్లా వస్తుంది మైకు, తన కంఠంలో ప్రాణమున్నంత వరకు సమూయేలు అనబడినటువంటి వ్యక్తి ఎవరికి అంకితం చేయబడ్డాడు? దేవునికే అంకితం చేయబడ్డాడు. సమూయేలు అనగా దాని అర్థం ఏమిటి అనంటే దేవుని నుండి వచ్చిన లేఖ అని అర్థం. అందరు చెప్పాలా? చెప్పండి. సమూయేలు అనగా అర్థం ఏమిటండి? దేవుని నుండి వచ్చిన ఒక ఉత్తరం, దేవుని నుండి వచ్చిన ఒక లేఖ అని దాని అర్థం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, హన్నా అనబడినటువంటి స్త్రీ తన కుమారుడైనటువంటి సమూయేలు గారిని దేవునికి ప్రతిష్ఠించినట్లుగా హనోకు కూడా ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు అంటే దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 2026వ సంవత్సరాల క్రితం మానవునిగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు? ఒకసారి మీరు లూకా సువార్త 2వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటది. మీరు సమూయేలు గ్రంథం కూడా 1వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదివితే అక్కడ కూడా ఒక చక్కటి మాట రాయబడి ఉంటది. మీరు ఒకసారి లూకా సువార్త 2:23 చదవాలని మనవి. మైకి తీసుకోవాలి ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే. ఆ శిశువు సున్నతి చేసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అనగా యేసు మరియ గర్భమున పుట్టక మునిపే ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు అంటే తండ్రైన దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు.
అనగా యేసు క్రీస్తు ప్రభు తండ్రిన దేవునికి అంకితం, సేవకే అంకితం, ప్రజలందరి రక్షణ కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి త్యాగమూర్తి, అంకితపరుడు, త్యాగమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కూడా ప్రతిష్ఠించబడ్డాడు. కాబట్టి హనోకు అనబడినటువంటి భక్తుడు కూడా ఎవరికి ప్రతిష్ఠించబడ్డాడు అంటే దేవునికే ప్రతిష్ఠించబడ్డాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనము కూడా దేవునికి ప్రతిష్ఠింపబడిన వారముగా, దేవునికి అంకితము చేయబడిన వారముగా, దేవుని కొరకు జీవించే వారముగా, దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలని ప్రభు ఈనాడు మనల్ని కోరుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఒక మాట మీకు తెలుసా? ప్రతిష్ఠించబడటము అంటే దాని అర్థం ఏమిటంటే ప్రత్యేకముగా ఉండడం. ప్రతిష్ఠించబడడం అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసా? మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రత్యేకింపబడటం. ఎవరి కోసం ప్రత్యేకించబడాలి? దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. అనగా సమూయేలు దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రత్యేకంగా ఆయన ఏర్పరచబడ్డాడు. హనోకు అనబడినటువంటి వ్యక్తి కూడా ప్రత్యేకంగా దేవుని కొరకు ఆయన మరి ప్రతిష్ఠించబడినట్లుగా, ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిష్ఠించబడినటువంటి మనమందరం కూడా ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకం అంటే మీకు తెలుసా అమ్మా? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. గొర్రెలన్నీ ఒకవైపు ఉంటాయి, మేకలన్నీ కూడా ఒకవైపు ఉంటాయి. అనగా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు బర్రెలు ఉంటాయి, బర్రెలు అంటారా? గేదెలు అంటారు. గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఆవులు గేదెలు ఒకే వైపున ఉండవు. గేదెలు గేదెలే, చెప్పండమ్మా. ఆవులు ఆవులే. అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మీరు చూసారా? పావురాలు చూసారా? పావురాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కాకుల మందులు కలుస్తాయా? పావురాలు కలవవే. అవి ప్రత్యేకంగా ఉంటాయి. పక్షులు కానీ, జంతువులు కానీ, గమనించండి, నేల మీద ప్రాకుతున్నటువంటి సీమ కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఏ జంతువుతో సహవాసమో ఆ జంతువుతోనే సహవాసం చేస్తాయి, కానీ మరొక జంతువుతో సహవాసం చేయడానికి పూనుకునవు. అదే రీతిగా మనమందరము కూడా ప్రతిష్ఠించబడినటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీకు ఒక సంగతి నేను జ్ఞాపకం చేయాలని మనవి చేస్తా ఉన్నా. రెండవ దానికి వెళ్తాను. రెండవదిగా ఏంటంటే హనోకు గారి యొక్క ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటో మీకు తెలుసా? ప్రవర్తన అంటే మీకు తెలుసా? చాలా మందికి తెలుసులే, కొంతమందికి తెలియదు. ప్రవర్తన అంటే ఏమిటంటే మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ, పనుల్లో కానీ ఎలాగుండాలంట? వారి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని. కనుక హనోకు అనబడినటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి నేను మీకు రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈయన ప్రవర్తన మొట్టమొదటిగా ఎక్కడ చక్కగా ప్రవర్తించాడంటే తన ఇంటిలో. ప్రవర్తన ఎక్కడ నుంచి ప్రారంభించాలంటే ఇంటిలోనే ప్రారంభించాలి. సామెత అంటారు కదా, పెద్దలు ఏమంటారంటే ఇంట్లో గెలిచి ఏడ గెలవాలట? ఏం చెప్పరే? రచ్చ గెలవాలి అంటారు. కనుక ఇంట్లో గెలవకుండా రచ్చ గెలవాలని చాలా మంది ప్రయత్నిస్తారు. అది సరైనది కాదు, అందరికీ తెలిసిన సంగతే. ఏదో ఒక సినిమా పేరు ఉందప్ప, ఒక సినిమా పేరు ఏముందంటే ఇంట్లో పిల్లంట, ఇంట్లోన పులంట, వీధిలోన పిల్లంట. సినిమా పేరు లేదో సామెత అంటారు కొంతమంది కదా. చెప్పండి, అందరూ మీ నోటితో చెప్పండి అమ్మా. ఇంట్లోన పులి, ఆ ఇంట్లో ఏంటి? ఇంట్లో పిల్ల. అరే అంత రివర్స్ అయినట్టుంది కదా. ఇంట్లో మాత్రం ఎలా ఉంటారు తెలుసా మీకు? పిల్లిలాగే ఉంటారు, కానీ వీధిలో మాత్రం ఎట్లుంటారంటే పులిలాగా బతుకుతుంటారు. ఇంట్లో పులిలాగా బతకాల, మెయిన్ పాయింట్ అది. వీధిలో కాదు బతకాల్సింది. ఎక్కడ బతకాలండి? ఇంటిలోన ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరే కావచ్చు, కానీ ఇంట్లోన మొట్టమొదటిగా ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి హనోకు గారు తన ఇంట్లోనే తన ప్రవర్తన సరిదిద్దుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరాన్ని శుభ్రం చేస్తారు, ఇల్లుని శుభ్రం చేస్తారు, మంచి వస్త్రాలు కట్టుకుంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, హనోకు కుటుంబము, భార్య, పిల్లలు, ఆయనకు ఒక బాధ్యత. భార్య పిల్లల మీద ఏముండాలండి? ఒక బాధ్యత. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నప్పటికీ భార్య పిల్లల విషయంలో మాత్రము చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒకవేళ సేవకులు ఏమనుకోవద్దండి అయ్యా, మీరు మంచోళ్ళే, కానీ చాలా మంది సేవకులు ఏం చేస్తుంటారంటే, ఇంట్లో ఏమి లేదడ, బయట మాత్రం బాగా ప్రవర్తన చాలా బాగా చూపిస్తుంటారు, కానీ ఇంట్లో మాత్రం భార్య సరిగ్గా ఉండదు, పిల్లలు సరిగ్గా ఉండరు. ఆ పిల్లల విషయంలో, భార్య విషయంలో బాధ్యత ఏమాత్రం ఉండదు. వాళ్ళు ఏమైపోతారంటే, చెట్టు మాత్రం బాగానే ఉంది కానీ కింద ఏరు ఏమైపోయిందో మీకు తెలుసా? కుళ్ళిపోయింది. చెట్టు ఎలా ఉందండి? బాగుంది, కింద ఏరు ఏమైంది? కుళ్ళిపోయింది. ఆ రీతిగా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. పెద్దలు అని చెప్పుకుంటారు చాలా మంది. నేను సంఘ పెద్దను అంటారు, నేను సంఘ సేవకుని అంటారు, నేను పరిచారకుని అంటారు, నేను సింగర్ని అంటారు, రకరకాలుగా చెప్పుకుంటారు. నేను మంచి ఆ గాయకుని అనుకుంటారు. కానీ వాళ్ళ విషయంలో ఏముంటుందంటే, బాధ్యత, ప్రవర్తన సరైన రీతిలో ఉండకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఇక్కడ హనోకు గారు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నప్పటికీ కుటుంబం విషయంలో మాత్రం చాలా బాధ్యత తీసుకున్నాడు. ఈయన పిల్లల విషయంలో చక్కటి బాధ్యత తీసుకున్నాడు. వారి ప్రవర్తన విషయంలో చక్కగా నడిపించిన విధానాన్ని బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, హనోకు యొక్క ప్రవర్తనలో మొదటిది ఏమిటంటే, దేవుని మార్గములో నడవడము. చెప్పండి, హనోకు యొక్క ప్రవర్తనలో మొదటిది ఏంటి? దేవుని మార్గములో చక్కగా నడవడము. దేవునిలో చక్కగా నడవడం, అదే ప్రవర్తన. చాలా మంది దేవుని పేరు చెప్తారు కానీ చక్కగా నడవరు, వేస్ట్. అందుకే రోమిలకు రాసిన పత్రికలు ఏం రాయబడిందో మీకు తెలుసా? మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్యలో దూషించబడుచున్నది. మీ మాటలు, మీ ప్రవర్తన, మీ జీవితం అనేది అన్య జనాంగము బాగా చూస్తారు. నీకు 2 ఉండొచ్చు కళ్ళు, లోకానికి ఎన్ని ఉండవు మీకు తెలుసా? 1000 కళ్ళతో చూస్తుంటారు దేవుని నమ్మినటువంటి వారిని. కాబట్టి ఇక్కడ హనోకు యొక్క ప్రవర్తనలో మొదటిది ఏమిటంటే, దేవుని మార్గములో చక్కగా నడవడము. ఒక ప్రశ్న వేస్తాను, ఎందుకు హనోకు దేవుని మార్గంలో చక్కగా నడుచుకున్నాడు అనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అనగా యేసుక్రీస్తు మార్గము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అది జీవము కలిగినది, అది సత్యమైనది కనుక ఆ మార్గములో హనోకు అనబడిన భక్తుడు నడిచాడు. ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ఎవరి మార్గంలో నడవాలి అంటే యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. ఎందుకు? ఆయనే మార్గం. దేనికి మార్గము? రక్షణకు మార్గం ఆయనే, విమోచనమునకు మార్గం ఆయనే, నీకు రక్షకుడు ఆయనే, నీకు పరలోకం ఇచ్చేవాడు ఆయనే. ఆయన మార్గములో ఉండుటే మంచిది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి హనోకు మొదటి ప్రవర్తన ఏమిటి అనంటే, దేవుని మార్గములో చక్కగా నడుచుకోవడమే. రెండవ విషయం ఏమిటంటే, రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే ప్రియులారా, హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఆయన ప్రవర్తనలో రెండవదిగా దేవుని పట్ల విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? అందరు చెప్పాలా? విశ్వాసం అంటే ఏంటమ్మా? దేవుని పట్ల నమ్మకం. ఏ సమయంలో నమ్మకం ఉంచాలి? దేవుడు డబ్బు ఇచ్చినప్పుడా, ఆరోగ్యం ఇచ్చినప్పుడా,
అన్ని శుభకార్యాలు బాగా జరుగుతున్నప్పుడా? కాదండి. దేవుని పట్ల విశ్వాసం ఎప్పుడు ఉంచాలి అని అంటే నష్టంలో, కష్టంలో, బాధల్లో, కరువుల్లో, అన్ని సమయాలలో దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 46వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఏం రాయబడిందో మీకు తెలుసా? కుమారును చూచి ఆయనందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు అని రాయబడింది. అనగా యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచటం వల్ల మనకేముందంటే నిత్య జీవము ఉన్నది. నిత్య జీవము అంటే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఎన్నటికి చనిపోనిది, ఎన్నటికి మరణము కానిది. ఆ విశ్వాసం అనేది ప్రభు పట్ల మనకున్నప్పుడు మనం ఎన్నటికి చావము. యోహాను సువార్తలో మార్తతో మరియతో యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడం తెలుసా? అందుకు యేసు మీతో చెప్పి తిని అమ్మా, యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయినను మరలా బ్రతుకును. ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. అర్థమవుతుందా? ఒకవేళ నీ శరీరం, నీ దేహం, నీ బాడీ చనిపోవచ్చు, కానీ నీ ఆత్మ ఎన్నటికి ఎప్పటికీ చావదు. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనంలో ఏం రాయబడిందంటే, అక్కడ రాయబడింది, ఏం రాయబడిందో మీకు తెలుసా? మీ జీవము క్రీస్తుతో దాచబడి ఉన్నది. అనగా మన ఆత్మ, మన జీవం ఎవరితో దాచబడిందట? యేసు క్రీస్తుతో దాచబడిందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మొదటి ప్రవర్తన ఏమిటి అనంటే గమనించండి, దేవుని మార్గములో నడవాలి. రెండవ ప్రవర్తన ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మూడవదిగా ఏంటో మీకు తెలుసా? భయభక్తులు కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలా? హనోకు 300 సంవత్సరాలు దేవుని పట్ల భయము, భక్తితో జీవించాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడవ విషయం ఏమిటంటే భయభక్తులు కలిగి జీవించాలి. భయము అంటే వేరు, భక్తి అంటే వేరు సుమా. భయము అంటే ఏమిటి? పాపము చేయకుండా ఉండడమే భయం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు వింటున్నాడు, అమ్మో దేవునికి తెలుసు అని మనం భయపడాలి. భక్తి అంటే ఏమిటి? రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మందిరానికి రావాలి, ఇతరులకు సువార్త ప్రకటించాలి. అదే భక్తి అంటే. కాబట్టి హనోకు అనబడినటువంటి ఈ వ్యక్తి దేవుని పట్ల భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి. మనము 128వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏం రాయబడిందో మీకు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? డబ్బు సంపాదించిన వాళ్ళ, పలుకుబడి సంపాదించుకున్న వాళ్ళ కాదండి. ఎవరు ధన్యులు అంటే దేవుని పట్ల భయము, భక్తి కలిగిన వారు ధన్యులు. కనుక హనోకు అనబడినటువంటి ఈ భక్తుడు దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? క్రిస్మస్కైనా, గుడ్ ఫ్రైడేకైనా, ఈస్టర్ పండగకైనా, ఇలాంటి పండగలకు మాత్రమే భక్తితో ఉండేవాడా? కాదు సుమా. 300 సంవత్సరాలు తాను పాపము చేయకుండా, అన్యాయం చేయకుండా భయముతో, భక్తితో జీవించినటువంటి భక్తుడు హనోకు. ఇక 4వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. 4వ విషయం ఏమిటంటే దేవునికి ఇష్టడుగా, సాక్షిగా ఉన్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఇష్టడుగా, సాక్షిగా ఉన్నాడు. ఈనాడు కూడా ప్రియ దేవుని సంగమా, మనమందరము ఎవరికి ఇష్టలుగా జీవించాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. మనం లూకా సువార్తలో 2వ అధ్యాయం 14వ వచనంలో చదివితే అక్కడ దేవదూత ఒక మాట అక్కడ ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేస్తున్న మాట. అక్కడ ఏం రాయబడిందండి? లూకా సువార్త
రెండో అధ్యాయం 14 వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానము? దేవునికి ఇష్టలుగా ఉన్న వారికి. హనోకు అనబడినటువంటి ఈ భక్తుడు 300 సంవత్సరాలు ఎవరికి ఇష్టడుగా జీవించాడమ్మా? చెప్పరే, ఎవరికి ఇష్టడుగా? దేవునికండి. దేవునికి ఇష్టడుగా ఉండాలి. మనం గలితీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇష్టడుగా ఉండాలి. ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. హనోకు అనబడినటువంటి ఈ భక్తుడు 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకని తండ్రిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారితో ఒక మాట అన్నారు. లూకా సువార్త మనం చదివితే 2వ అధ్యాయం 24 వచనం అనుకుంటాను. అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే మాట రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, హనోకు అనబడినటువంటి ఈ భక్తుడు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అనగా 2వ పాయింట్లో నేనేం చెప్పానంటే హనోకు యొక్క ప్రవర్తన. ఈ ప్రవర్తనలో ఎన్ని విషయాలు చెప్పానండి? 3 విషయాలు, 4 విషయాలు. ఒకటేంటి? దేవుని మార్గంలో చక్కగా నడుచుకున్నాడు. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత రెండవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూడవదిగా భయభక్తులు కలిగి ఉన్నాడు. 4వదిగా ఆయనకి ఇష్టడుగా జీవించాడు. సాక్షిగా కూడా జీవించాడు. కాబట్టి తాను బ్రతికినంత కాలం ఎవరికి సాక్షిగా జీవించాడంటే దేవునికి సాక్షిగా జీవించాడు. సాక్షిగా జీవించడం అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసా ప్రియులారా? యూదా రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. 14వ వచనం 15వ వచనాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తా ఉన్నా. త్వరగా మీరు సాయం చేయండి. సాక్షిగా అంటే దాని అర్థం ఏమిటి? ఆదాము మొదలు 14-15 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లనెను, అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులకు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును పరిశుద్ధుల వేవేల పరివారముతో వచ్చెను. వారు తన దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారనై ఉన్నారు. వారి నోరు దమ్మమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసులందరూ ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు చెప్పబడిన ఆ మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములను కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. సందేహపడి వారి మీద కనికరం చూపుడు. ఓకే, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అక్కడ ఎవరు కనపడతారంటే గమనించండి ప్రియులారా,
సువార్త అనేది కనపడుతుంది అక్కడ. అనగా హనోకు అనబడినటువంటి భక్తుడు సువార్త కూడా చేశాడు. ఎవరికి చేశాడు సువార్త అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రజలకి. దుర్మార్గములోను, పాపములోను, అన్యాయములోను, అక్రమములోను, వ్యభిచారములోను, దొంగతనములోను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి హనోకు అనబడినటువంటి వ్యక్తి సువార్తను ప్రకటించాడు. అనగా ఈ హనోకు అనబడినటువంటి వ్యక్తి సాక్షిగా ఉండడమే కాకుండా, దేవునికి ఇష్టడుగా ఉండడమే కాకుండా, దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి హనోకు. ఈనాడు నీవు నేను కనీసం ఒక్క రోజన్నా ఒక్కరికన్నా యేసయ్య గురించి సువార్త చేస్తున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకునండి. త్యాగరాజు సార్ గారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడేమో, ఫిట్ చేసుకున్నాడు, వాట్సాప్ వస్తుంది. అందరూ దైవ సేవకులందరూ దయచేసి చందమ సర్కిల్ కాడికి రండి, అక్కడి నుంచి సువార్తకు పోదాం. మరొక రోజు దయచేసి అందరూ చివరస్త దగ్గరికి రండి, 2 టౌన్ పోలీస్ స్టేషన్, అది 420 పోలీస్ స్టేషన్ కాడికి రండి, అక్కడి నుంచి 4 టౌన్ అక్కడికి రండి, అక్కడి నుంచి మరలా మనం సువార్తకి వెళదాము. ఆ వృద్ధాప వయసులో ఆయన 5-6 మంది సేవకులు తీసుకొని పోయి వీధి వీధి సువార్త చేస్తూ ఉన్నాడు. నేను వాట్సాప్లు అన్నీ చూస్తూనే ఉంటా. ఆయనవన్నీ కింద పేరు ఇచ్చింటాడు, బేతేలు ప్రార్థనా మందిరం, అదేనా? బేతేలు ప్రార్థనా మందిరము, పాస్టర్ త్యాగరాజు పందిపాడు అంటే ప్రతిరోజు వెళ్తుంటాడేమో అని